చేసి ఇంతకంటే ప్రశాంతంగా అంటే ఇదివరకు వ్యవస్థలు నాశనం అయ్యి అనుకున్నటువంటి యువతరమే కదా, నీకు బాధ్యత ఒక చక్కటి అవకాశం లభించింది కదా. అలాంటి ప్రేమతో ఉండాల్సింది పోయి ఆ ప్రేమని పగగా పెట్టేసుకుని అయ్యో మాకు ఎక్కువ పనులు అయిపోతుంది, మున్సిపాలిటీ వాడు పని చేయట్లేదు, రెవెన్యూ వాడు పని చేయట్లేదు, శానిటరీ వాడు పని చేయట్లేదు, మేము ఒక్కడమే పని చేసేస్తున్నాం, మా నెత్తిరే భారం వేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ఒక విచిత్రమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మన బతుకులు బాగుపడిపోతాయి అనేసి వీళ్ళందరూ కూడా దగా చేశారుగా జగన్ని, వీళ్ళందరూ కూడా మోసం చేశారు కదా ప్రభుత్వాన్ని చేసి. ఇప్పుడు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు చెప్పిన లెక్క ఏంటి, 14,000 మంది పని పేట లేకుండా ఖాళీగా ఉన్నారు సచివాలయాలు అనేది ఇప్పుడు ప్రభుత్వం తెలిసింది. అసలు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే రోజు అదేది ఈ వాలంటీర్లు చేసే పని వాళ్ళతో చేపిస్తున్నారు. ఇదివరకు వాళ్ళకు ఉండే గౌరవం ఇవాళ లేదు. ప్రభుత్వ ఉద్యోగులేమో వీళ్ళని 6,000 కింద చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అదే సందర్భంలో ప్రజలు పట్టించుకోవట్లా. ఇటు వాళ్ళు నాశనం అయ్యారు, అటు ప్రజలకి వాళ్ళకి వచ్చే సేవలు పోయినాయి, వాలంటీర్కి ఉపాధి పోయింది. వాలంటీర్లలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా అదే సంపద సృష్టి అట్లాంటి, ఆ సంపద సృష్టి అనేదే అక్కడ జగనిచ్చింది. ఒక 5,000 ప్రశాంతంగా కూర్చుని నెలలో బతికేస్తున్నారు. ఒక 5,000 సంపాదించుకునేవాళ్ళు దీనికోసం ఎక్కడికో కూలికి వెళ్ళక్కర్లా, 10 మంది చేత మంచి అనిపించుకుని, అంతే కదా. వాలంటీర్ని ఎంత విలువ ఇచ్చేవాళ్ళం మనం, ఏమ్మా ఏ అని మాట్లాడేవాళ్ళు. ఎవరైనా యారా ఏందిరా అని అడిగారు ఎవడన్నా? లేదు కదా.